యాషస్ టెస్ట్ సిరీస్ లో భాగంగా గబా వేదికగా జరిగే రెండో టెస్టు కోసం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ ప్లేయింగ్ 11 ను ప్రకటించింది. ఎప్పట్లాగే మ్యాచ్ కు 2 రోజుల ముందే తమ జట్టును అనౌన్స్ చేసింది. ఈ డే అండ్ నైట్ టెస్ట్ కోసం ఇంగ్లాండ్ తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. గాయపడ్డ మార్కోడ్ ప్లేస్ లో ఆల్రౌండర్ విల్ జాక్సన్ ను ప్లేయింగ్ 11 లో చేర్చింది. దాదాపు 3 ఏళ్ల విరామం తర్వాత విల్ జాక్స్ ఇంగ్లాండ్ టెస్ట్ జెర్సీని ధరించనున్నాడు. కొన్ని నెలలుగా మోకాలు నొప్పి గాయంతో బాధపడుతున్న మార్కోడ్ యాషస్ తొలి టెస్టులోనూ పెద్దగా బౌలింగ్ చేయలేదు. తొలి ఇన్నింగ్స్ లో 8 ఓవర్లు, రెండో ఇన్నింగ్స్ లో మరో 3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. మరోవైపు విల్ జాక్స్ 3 ఏళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతడు 2022 డిసెంబర్ లో పాకిస్తాన్ తో చివరిసారి రెడ్ బాల్ క్రికెట్ ఆడాడు. జాక్స్ తన కెరీర్ లో ఇప్పటి వరకు 2 టెస్టులు మాత్రమే ఆడాడు. బ్యాటింగ్ లో 4 ఇన్నింగ్స్లలో కలిపి 89 పరుగులు స్కోర్ చేశాడు. బౌలింగ్ లో 6 వికెట్లు పడగొట్టాడు. ఇక యాషస్ టెస్ట్ సిరీస్ ను ఇంగ్లాండ్ పేలవంగా ప్రారంభించింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 2 రోజుల్లోనే మ్యాచ్ ముగిసిపోయింది. 104 ఏళ్ల చరిత్రలో యాషస్ టెస్ట్ ఇంత త్వరగా ముగిసిపోవడం ఇదే మొదటిసారి. డిసెంబర్ 4 నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇదిలా ఉంటే ఆసీస్ కు కూడా ఎదురు దెబ్బ తగిలింది. పింక్ బాల్ మ్యాచ్ కు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా దూరమయ్యాడు. పెర్త్ టెస్ట్ మధ్యలో వెన్నునొప్పితో అసౌకర్యంగా కనిపించిన ఖవాజా పూర్తిగా కోలుకోకపోవడంతో గబ్బా టెస్టుకు పక్కన పెట్టేశారు. ఉస్మాన్ ఖవాజా స్థానంలో మరొకరిని స్క్వాడ్ లోకి తీసుకోలేదు. దాంతో మార్నస్ లుబైషన్ తో కలిసి ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఇంకా ఫిట్నెస్ సాధించని కెప్టెన్ ప్యాట్ కమిన్స్, పేసర్ జోష్ హైజల్వుడ్ లు గబ్బా టెస్టుకు అందుబాటులో లేరు.